సీఎం రేవంత్ సవాలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. చర్చ కోసం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు రమ్మంటారా, లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు మీరే వస్తారా, మేం రావాలా అని సవాల్ విసిరారు. సీఎంకు ప్రిపరేషన్కు టైం కావాలంటే 72 గంటల సమయం ఇస్తున్నాం, ప్రిపేర్ అయి రావాలని సూచించారు. అసెంబ్లీలో అయినా ప్రెస్ క్లబ్లో అయినా ఎక్కడైనా తాము చర్చకు రెడీ అన్నారు. ఇవేవి కాకుంటే ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు మేము వస్తామని చెప్పారు. అక్కడ సీఎం కుర్చీ కూడా వేస్తామన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ కేటీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు. నిన్న ఏదైతే ఒక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి కౌంటర్ గా ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా నేను సవాల్ స్వీకరిస్తున్నా, నీకు దమ్ముంటే ఎల్లుండి ఏదైతే నీకు ఆ ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మేము మా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఎందుకంటే మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రిపేర్ కాలేదని చెప్పడం కావచ్చు, అనేక సందర్భాల్లో మా దగ్గర సమాచారం చెప్పింది కాబట్టి మీకు 72 గంటలు నేనే సమయం ఇస్తున్నా, 72 గంటలకు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, లేదంటే నేను సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాను, మీరు రండి అని చెప్పేసి సవాల్ విసిరారు. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి డైలమాలో పడింది. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో దాదాపు రైతు సంక్షేమానికి లక్షల కోట్లు ఆనాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి ఒక రోల్ మోడల్ వేసింది. రైతు బంధు అనే పథకం దేశంలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకం తీసుకొచ్చి రైతుగా అండగా నిలిచింది. ఒక పెట్టుబడి సాయం కింద రైతాంగానికి ఇచ్చి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచించిన రైతు బంధు పథకం ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఒక రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న విషయం కూడా వాళ్ళ గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి రైతుకు 2000 రూపాయలు ఏదైతే ఇస్తుందో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘనతగానే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇవాళ రైతుకు పెట్టుబడి సాయమే కాదు, నిరంతర విద్యుత్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాము కాటుకు గురై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి డే టైంలో ఉండాలి, నైట్ టైంలో ఉండాలి, ఎప్పుడు స్విచ్ చేసిన పొలంలో నీళ్లు పారాలే. కానీ ఇవాళ చాలా మంది ఆనాడు దురదృష్టవశాత్తు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని అందుకు అనుగుణంగా నిరంతర విద్యుత్తుకు ఆద్యం పోసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మళ్ళొక్కసారి వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా గుర్తు చేశారు. ఇవాళ ఏదైతే అనేక కార్యక్రమాలు, ఒక రైతు బంధు, ఒక నిరంతర విద్యుతే కాదు, ఎరువులను సకాలంలో అందించిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతుంది. ఇవాళ ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ఎరువులు తీసుకునే పరిస్థితుల్ని పాలనలో అదే విధంగా ఆధార్ కార్డు యూపిచ్చి యూరియా బస్తాలు తీసుకునే దుస్థితికి వచ్చిందంటే అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు సంక్షేమంలోకి నెట్టబడింది అనేది మళ్ళొకసారి స్పష్టమైంది, తేటతెల్లమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను 72 గంటల సమయం ఇస్తున్నా, రండి చర్చించుకుందాం, రైతాంగానికి నీళ్ళేవో పాలనేవో తేల్చుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి కుండ బదులు కొట్టారు. వాళ్ళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరు వచ్చినా సరే సిద్ధంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను, ముఖ్యమంత్రి సవాల్ నేను స్వీకరిస్తున్నాను, దమ్ముంటే రావాలని చెప్పేసి కూడా చెప్పిన మాటలకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేశంలో ఒక నీళ్లు నిధులు నియామకాలను ఒక ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమ ప్రస్తావన స్టార్ట్ అయ్యి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత అందుకు అనుగుణంగా ఇవాళ స్వరాష్ట్రంలో త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత, ప్రతి ఎకరాకి ప్రతి సాగునీటికి అందించి తెలంగాణ సత్యామలం చేసి తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది, రేవంత్ రెడ్డికి బేసిక్ కి తేడా తెలియదు, అలాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చర్చకు రమ్మంటారా, మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము చాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఎగ్జాక్ట్లీ ఇవాళ ఏదైతే బేసిన్ కు బేసేజ ఏదైతే ఇవన్నీ మాటలు ఉన్నాయో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక అహంకార పూరితంగా అసహనంతో మాట్లాడిన మాటలే తప్ప ఇంకోటి కాదని కూడా మళ్ళొక్కసారి స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే నల్లమల్ల ఎక్కడుందని అడిగిన మాటలు కావచ్చు, దేవాదుల ఏ బేసిన్ కిందకి వస్తుందని చెప్పిన మాటలు కూడా మరొకసారి వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కేసీఆర్ స్థాయి కాదు, నా స్థాయి ఎక్కువ, నేను పోవడమే ఎక్కువ, ఖచ్చితంగా నేను వస్తున్నా, నువ్వు రా అని చెప్పేసి సవాల్ విసిరారు. ఇవాళ దేవాదుల ప్రాజెక్టే కాదు, ఏ కృష్ణా బేసిన్ లా ఎన్ని నీళ్లు ఉంటాయి, గోదావరి బేసిన్ లా ఏ ఆయకట్టు వస్తుంది, ఎంత విస్తీర్ణం ఉంది పారుతుంది, గోదావరి బేసిన్ లో ఏ ప్రాజెక్టులు ఉన్నది తెలియని అజ్ఞాని అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బేసిన్లు కాదు, బెండకాయలు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రికి నా స్థాయి ఎక్కువ, కేసీఆర్ స్థాయి కాకూడదు, నేను వస్తాను, నువ్వు సిద్ధంగా రా. గతంలో కూడా అసెంబ్లీలో చర్చ పెట్టిన సందర్భంలో మేము ప్రిపేర్ కాలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు కనుకనే మీకు 72 గంటల సమయం ఇస్తున్నాం. 72 గంటల సమయంలో మీరు ఫుల్ ప్రిపేర్ అయ్యి రండి, చర్చించుకుందాం, రైతులకు నీళ్ళేవో పాలేవో తేల్చుదాం, ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేస్తున్నారో కూడా స్పష్టంగా తేర్తెల్లమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేటీఆర్ సవాల్ విశారు. ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నీకు దమ్ముంటేరా, నేను 11 గంటలకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తాను, రా, చేతులేసి కూర్చున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ఏదైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం అయితే వాళ్ళ సంక్షేమంలో ఊరుకుపోయిన మాట వాస్తవం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. వాళ్ళ ఏదైతే యూరియా బస్తాలు లేచి వాళ్ళ రైతులంతా కూడా అరిగోస పడుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. రైతు భరోసా ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే ఇవాళ రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కేసీఆర్ ఆనాడు నాట్లప్పుడు మాత్రమే రైతు ప్రతి నాట్లకు కూడా రైతు బంద్ వేసి రైతుకు ఒక దిక్సూచి అయితే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకపోతే ఇవాళ పూర్తిగా ఈ కాంగ్రెస్ పాలనలో అగ్రికల్చర్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళ ఆనాడు రైతు వేదికలు కట్టి దేశానికి ఒక గొప్ప పాలన దక్షత అయిన కేసీఆర్ ని వాళ్ళ నీ స్థాయి కాదు, నువ్వు కాకూడదు, నేనే వస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి నేను వస్తాను, నువ్వు రా అని చెప్పేసి ఈ విషయం మాటలు ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా చతికిల పడినందుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రిప్లై రాలేదంటే ఖచ్చితంగా వారికి ఆ చర్చకు సిద్ధం కాదన్నట్టు కూడా తేటతెల్లమైంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.